మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ గురువారం అష్టమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. చాలా మంచి రోజు. సాయంత్రం 6 తర్వాత బీరువాలో ఇది పెడితే చాలు. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ అష్టమి తిథి అంటే అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అష్టమి అనగానే మనకు సాక్షాత్తు ఆ జగన్మాత దుర్గాదేవి గుర్తుకు వస్తుంది. ఈ అష్టమి తిథి అనేది దుర్గాదేవికి అలాగే సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించినా, ఏ చిన్న పరిహారం చేసినా సరే దానికి అనంతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధలతో కృంగిపోతున్నారో వారికి ఈ అష్టమి నాడు పేసే పరిహారాలు ఒక వరప్రదాయిని లాంటివి. ఈరోజు ముఖ్యంగా మనం డబ్బులు దాచుకునే బీరువాలో ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే చాలు, మీ ఇంట ధన సంపదన అమాంతం పెరిగిపోతుంది. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ధనానికి లోటు అనేది రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అష్టమి రోజున బీరువాలో ఏ వస్తువు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చాలా కాలం క్రితం గోపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి తన భార్య రాధతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ధనానికి అస్సలు లోటు అనేదే ఉండేది కాదు. గోపయ్య లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు పూజ చేసి గుడికి వెళ్ళేవాడు. అయితే అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అది అతని పిసినారితనం. దీనివల్ల అతను ఎవరికి ఏమీ దానం చేసేవాడు కాదు. కానీ అతని భార్య రాధ చాలా దయా స్వభావం కలది. రోజు వారి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను చాలా రోజులుగా తినలేదని, ఏదైనా తినడానికి పెడితే పుణ్యం ఉంటుందని రాధతో అన్నాడు. రాధ అతనికి భోజనం తెస్తానని చెప్పింది. అప్పుడు గోపయ్య, రాధ, నువ్వు ఇతనికి భోజనం పెడితే మన కోసం భోజనం తక్కువ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమీ వండవు. ఇలాంటి వాళ్లకు ఇది ఒక అలవాటు. కష్టపడకుండా ఇలా అడుక్కు తిని మజా చేస్తారు. కానీ మనమైతే కష్టపడి సంపాదించాలి కదా, మన ధనాన్ని వృధా పరచలేం అని అన్నాడు. అప్పుడు రాధ తన భర్తతో, ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికి ఉపయోగపడని ఈ ధనంతో ఏం లాభం అని అంటుంది. గోపయ్య మాటలు విని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా చిల్లి గవ్వ కూడా పెట్టేవాడు కాదు గోపయ్య. కానీ అతను ఇంట్లో లేనప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అడిగితే రాధ తప్పకుండా ఇచ్చేది. ఒకరోజు గోపయ్య రిక్షాలో ఇంటికి వస్తూ ఉండగా చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎంతో నిరాశగా ఉన్నాడు. ఆ వ్యక్తి గోపయ్యతో, మీరు బాగా డబ్బున్న వారిలాగా ఉన్నారు. నేను కూడా బిచ్చగాడిని కాదు. కొందరు దొంగలు నా డబ్బు, వస్తువులు దోచుకున్నారు. వాళ్ళను అడ్డుకున్నాను, కానీ నన్ను బాగా కొట్టారు. మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు సాయం చేస్తే నేను మా ఊరు చేరుకుంటాను. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరలా వచ్చి మీ అప్పు కూడా తీర్చేస్తాను అన్నాడు. కానీ గోపయ్య మనసులో అడుక్కోవడానికి ఇది కొత్త విధానంలా ఉంది అనుకుని, వెళ్ళు, వేరెవరినైనా సహాయం అడుగు. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. చలో రిక్షా పోని అని చెప్పి అతనికి కూడా సాయం చేయలేదు. మెల్లగా అతని లోభత్వాన్ని అందరూ తెలుసుకున్నారు. ఇక ఎవరూ కూడా అతన్ని ఏమీ అడగరు. ఎందుకంటే అక్కడ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోపయ్య ఎవరికీ ఏమీ ఇవ్వడని. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీమాత విష్ణుమూర్తితో, స్వామి, ఈ గోపయ్య ఎంత పిసినారి. ఇతరుల అవసరాలను అస్సలు పట్టించుకోడు. ఎప్పుడూ ఎవరికీ సహాయపడడు. ఏ దానాలు చేయడు అంది. దానికి విష్ణు భగవానుడు, అవును దేవి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇతన్ని సరైన దారిలోనికి ఎలా తేవాలి అని. ఇతను పరమభక్తుడే, కానీ బుద్ధి మాత్రం చిన్నది అన్నాడు.
అప్పుడు లక్ష్మీమాత, స్వామి ఇతను ఇలానే ఉంటే ఎలా బాగుపడతాడు అని అడిగింది. ఒకరోజు గోపయ్య నిద్రపోతూ ఉండగా కలలోనికి విష్ణుమూర్తి వచ్చాడు. వ్యాపారితో విష్ణుమూర్తి, గోపయ్య నువ్వు నాకు భక్తుడివి, కానీ ఇదేంటి ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చెయ్యవు? దానివల్ల నాకు నీపై చాలా కోపం ఉంది అన్నాడు. అప్పుడు గోపయ్య కలలోనే, ఏమంటున్నారు ప్రభు, నాపై మీకు కోపమా? నన్ను క్షమించండి ప్రభు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాపై కోపగించుకోకండి అన్నాడు. నువ్వు నాకు నిజమైన భక్తుడివైతే ఎవరైనా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టు, తర్వాత వారికి దానం చెయ్యి, వారి సంచులు నిండే అంతగా దానం చెయ్యి అని విష్ణుమూర్తి చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తాను ప్రభు అన్నాడు గోపయ్య. తర్వాత గోపయ్యకు మెలకువ వచ్చింది. భార్యను లేపి తన కల గురించి అంతా కూడా చెప్పాడు. మరునాడు ఉదయం లేచి పూజ పూర్తి చేసి బ్రాహ్మణ దంపతుల కోసం అన్వేషిస్తాడు. సాయంత్రం అయిపోతుంది, కానీ ఎవరూ కనబడరు. అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ద్వారం దగ్గర నుండి ఎవరో పిలుస్తారు. వెళ్ళి చూస్తే బ్రాహ్మణ దంపతులు ఉంటారు. వారు గోపయ్యతో, దయచేసి ఏమైనా సాయం చేయగలరా? వీలైతే కొంచెం భోజనం పెట్టండి, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంటారు. మీరు బ్రాహ్మణులా అని అడుగుతాడు గోపయ్య. అవునండి, కానీ పేదవాళ్ళం అంటారు వాళ్ళు. మీరేం బాధపడకండి, లోపలికి రండి, భోజనం పెడతాం అని గోపయ్య అతని భార్య రాధతో పాటు ఎంతో ప్రేమతో వారికి వడ్డిస్తారు. తినమని చెప్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఎంత తిన్నా వారి కడిపే నిండదు. గోపయ్య, రాధ వారు తినడానికి పెడుతూనే ఉంటారు. వాళ్ళు తింటూనే ఉంటారు. అలా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడేం పెట్టాలి అని గోపయ్య ఆలోచిస్తాడు. మనసులో లక్ష్మీదేవి విష్ణుమూర్తులను తలుచుకుంటూ ఉంటాడు. హే భగవాన్, హే మాతా లక్ష్మి, వీరిద్దరి కడుపు నిండటమే లేదు, ఇప్పుడు వీరికేం పెట్టను, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అని ప్రార్థిస్తాడు. గోపయ్య భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు, ఇంక చాలు, మా కడుపు నిండిపోయింది, చాలా ప్రేమగా భోజనం పెట్టారు, చాలా సంతోషం, దేవుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు, ఇక మేము వెళ్తాం అంటాడు. ఇప్పుడు వారితో గోపయ్య, ఆగండి, మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను అని చెప్పి బీరువాల నుంచి బోల్డెడన్ని డబ్బులు తీసుకువచ్చి బ్రాహ్మణుని సంచిలో వేస్తాడు. కానీ వాటితో బ్రాహ్మణుడి సంచి నిండదు. గోపయ్య మరింత డబ్బు నగలు తీసుకువచ్చి సంచిలో వేస్తాడు. అయినా కూడా వారి సంచిలో నుంచి అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ విధంగా గోపయ్య తన వద్దనున్న డబ్బు నగలు అన్నిటినీ బ్రాహ్మణుని జోలలో వేస్తాడు. కానీ ఏమీ జరగదు. అప్పుడు గోపయ్య తన భార్య రాధతో, రాధ ఇప్పుడు ఏం చేయను, బీరువా ఖాళీ అయిపోయింది, ఇక మన వద్ద డబ్బులు లేవు, నగలు లేవు, ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వను అంటాడు. దానికి రాధ, ఇంటిలోని సామాన్లన్నిటినీ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో గోపయ్య ఇంట్లోని సామాన్లన్నిటినీ తీసుకొచ్చి బ్రాహ్మణుని జోలలో వేస్తూ ఉంటాడు. అయినా కూడా జోలే నిండదు. ఇంట్లోని సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక గోపయ్య ఆలోచనలో పడతాడు. రాధ, ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. దానికి రాధ, లేదు లేదు, మన దగ్గర ఇంకా ఖాళీ అయిపోలేదు అంటుంది. ఇంకేం మిగిలాయి అని అడుగుతాడు గోపయ్య. ఈ ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు వారికి ఇచ్చేయండి, వారి జీవితం ఇక మీదట సుఖవంతంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పింది రాధ. అప్పుడు గోపయ్య, నువ్వు నిజం చెప్పావు, అలాగే చేద్దామన్నాడు. ఇక వారిద్దరూ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్ళి, హే బ్రాహ్మణ దేవతలారా, ఇప్పుడు నా వద్ద ఈ ఇల్లు మాత్రమే ఉంది, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి, ఇక మీదట ఇది మీ ఇల్లు, ఇది తప్ప నా వద్ద ఇంకేమీ లేదు, మేము వెళ్తాం, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పి గోపయ్య తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు తమ నిజ రూపంలోనికి వస్తారు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. గోపయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభు, ఇది కళ లేక నిజమా? మీరు నా వద్దకు వచ్చారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, గోపయ్య, నీ వలన ఏ తప్పు జరగలేదు, మేము నిన్ను పరీక్షించాము, దానిలో నువ్వు సఫలుడవు అయ్యావు, నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేశావు, మేము ప్రసన్నమయ్యాము, ఎప్పటి నుంచి నువ్వు గొప్ప ధనవంతుడిగా పేరు పొందుతావు అని చెప్పి విష్ణుమూర్తి, లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. గోపయ్య ఇంటిలోని సామాన్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు వ్యాపారి గోపయ్య దానం యొక్క విలువను తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. పేదలకు దానాలు కూడా చేస్తాడు. అతని కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనం ఉంటుంది వాళ్లకు. అతను భగవాన్ విష్ణు, మాతా లక్ష్మికి ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు. మన వద్ద ఎంత ధనం ఉన్నా అది అవసరంలో ఉన్న వారి కోసం వాడకపోతే అది వృధా సంపదే అవుతుంది.
ఎన్ని పూజలు చేసినా మంచి కర్మలు చేయకపోతే మీకు మంచి ఫలితం దక్కదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ముందుగా మనం మన ఇంట్లో ఉండే బీరువా గురించి కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మన ఇంట్లో ఉండే బీరువా కేవలం ఒక ఇనుప పెట్టె లేదా చెక్క పిట్టి మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి స్వరూపం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బును, విలువైన బంగారు ఆభరణాలను, మన భవిష్యత్తుకు భరోసానిచ్చే పత్రాలను అందులోనే దాచుకుంటాం. ధనం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ నివాసముంటుంది. కాబట్టి బీరువా దగ్గర మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మెలగాలి. బీరువా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు. ముఖ్యంగా కాళ్ళు కడుక్కోకుండా అపవిత్రంగా ఉన్నప్పుడు బీరువాను తాకకూడదు. స్నానం చేయకుండా పాచిముఖంతో ఉదయాన్నే బీరువా తలుపులు తెరవడం లాంటివి చేయరాదు. అలాగే బీరువాను ఎప్పుడూ కూడా చెత్త చెదారంతో, పనికిరాని చిత్తు కాగితాలతో నింపి ఉంచకూడదు. బీరువా లోపల ఎల్లప్పుడూ శుభ్రంగా ఒక క్రమ పద్ధతిలో బట్టలు, డబ్బులు సర్దుకుని ఉండాలి. బీరువా ముందు చెప్పులు వేసుకుని తిరగడం లేదా బీరువా తలుపులను ఇష్టం వచ్చినట్లు గట్టిగా బాదుతూ వేయడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా బీరువాను ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. కనీసం ఒక చిన్న నాణమైనా సరే ఎప్పుడూ బీరువాలో ఉండేలా చూసుకోవాలి. వీలైతే బీరువాలో ఎప్పుడూ ఒక పసుపు కొమ్ము, ఒక వెండి నాణం లేదా కొద్దిగా కుంకుమ పెట్టుకోవడం వల్ల అక్కడ సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. బీరువాను ఇంట్లో నైరుతి మూలలో ఉంచి దాని తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశగా తెరుచుకునేలా చూసుకుంటే వాస్తుపరంగా ఎంతో మంచిది. ఇలా చేస్తే కుటుంబంలో ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ అష్టమి రోజున లక్ష్మీ కటాక్షం కోసం, అపారమైన ధనప్రాప్తి కోసం బీరువాలో ఏం పెట్టాలి అనే అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని అష్టమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే చెయ్యాలి. సాయంత్రం 6 గంటల సమయం అంటే గోధూళి వేళ. లక్ష్మీదేవి మన ఇళ్లలోకి ప్రవేశించి అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలో మీరు శుచిగా స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపారాధన చేసిన తరువాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ముందుగా ఒక కొత్త శుభ్రమైన ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఎరుపు రంగంటే దుర్గాదేవికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఆకర్షణకు మరియు శ్రేయస్సుకు ప్రతీక. ఆ ఎర్రటి వస్త్రంలో 7-8 తాజా వేపాకులను వేయాలి. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేపాకులు ప్రతికూల శక్తులను, నరదిష్టిని పారద్రోలి స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ తరువాత ఆ ఎర్రటి వస్త్రంలో ఒక శ్రీఫలం పెట్టాలి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీఫలాన్ని మీరు ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకున్న దాన్ని వాడకూడదు. పరిహారం చేసే ఈ అష్టమి రోజున మాత్రమే మార్కెట్కి వెళ్ళి స్వయంగా కొత్తగా కొని తెచ్చుకోవాలి. శ్రీఫలం అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ధనాన్ని విశేషంగా ఆకర్షించే అద్భుతమైన శక్తి ఈ శ్రీఫలానికి ఉంటుంది. ఇలా వస్త్రంలో వేపాకులు, శ్రీఫలం పెట్టిన తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళలు వేయాలి. కర్పూరం సువాసన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేసి దైవిక శక్తిని నింపుతుంది. చివరిగా వీటన్నింటిపైన ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ వేసి దేవిని మనసులో స్మరించుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పవిత్రమైన మూటను తీసుకువెళ్ళి మీ బీరువా లోపల ఎక్కడైతే మీరు డబ్బులు, నగలు, ముఖ్యమైన పత్రాలు దాచుకుంటారో ఆ లాకర్లో భద్రంగా పెట్టుకోవాలి. ఇది పెడుతున్నప్పుడు మీ మనసులో మా ఇంటికి లక్ష్మీదేవి స్థిరంగా రావాలి, మా ఆర్థిక కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలి, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలి అని ఎంతో నమ్మకంతో ప్రార్థిస్తూ పెట్టుకోవాలి. ఇలా లాకర్లో పెట్టిన తర్వాత ఆ మూటను అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు, అంటే కనీసం వారానికి ఒకసారి శుక్రవారం లేదా మంగళవారం నాడు బీరువా తెరిచి మీరు దేవుడికి చూపించే ధూపాన్ని, అనగా అగరబత్తీలు లేదా సాంబ్రాణి పొగను ఆ మూటకు కూడా భక్తిగా చూపిస్తూ ఉండాలి. ఇలా ధూపం చూపించడం వల్ల ఆ మూటలోని దైవిక శక్తి ఎప్పటికప్పుడు ఉత్తేజితమవుతూ ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇలా ఈ చిన్న పనిని
అష్టమి రోజు సాయంత్రం వేళ నియమనిష్టలతో నమ్మకంగా చేస్తే చాలు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ బీరువాలో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్రం, ఆర్థిక బాధలు అన్నీ పటాపంచలైపోయి మీ ఇంట ధన సంపద అమాంతం పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ బీరువా ఎప్పుడూ నోట్ల కట్టెలతో కళకళలాడుతూ ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా మీ ఆర్థిక స్థితి మారిపోతుంది. కాబట్టి ఈ అష్టమి రోజున ఈ అద్భుతమైన మరియు సరళమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించి ఆ జగన్మాత ఆశీస్సులు, సిరి సంపదలు పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.